అయినా మన అవసరం ఉంటేనే దేక్తాడు ఆయన అబ్బో నక్కేలే కానీ పేరు గుంజుకొని పోతాను ఫస్ట్ తిప్పేసి ఆవదేగిరా బాబు. ఇగో ఈయననే ఏ సేట్ అన్నమాట. పొద్దుగాల పొలం కాడికి పోరా అంటే ఇక తాళ్ళలో ముచ్చడి తెంగుతాడు. బస్ ఉందారా అబ్బి మీదికి రా. హలో కాకా అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మా ఇవాళ మళ్ళీ అయితే మనం మిషన్ కిందకి అయితే వెళ్ళిపోతానమ్మా. మరిగా నిన్ననే సింపుగా ఆల్రెడీ ఒక నైట్ అయితే ఒక ట్రిప్ అయితే వేయచ్చింది. మరిగా దీని అయితే బండిని ఈత కొట్టించినట్టల్లా చూడు ఇక బురద ఎట్లా అందిందో మన బండికి మొత్తం బురదతో ఇచ్చి పడేసిండు. ఫస్ట్ అది దీని అయితే అన్లోడ్ చేసిన తర్వాత లెక్క పొద్దుగా మొత్తం కట్టేసిండు మా నాన్న. గుట్టకైతే వెళ్ళిపోవాలి. ఇక్కడికి వెళ్ళి గుట్ట పోతే గుద్ద వాళ్ళు ఉంటుంది. అవ్వ ఇక పోరడు మొత్తుకుంటుంది అంతా మట్టి చూస్తే ఎట్లా నీ అవ్వ నిన్ను ఈత కొట్టించిందట అటు శేఖర్ గడల్లా. ఇగో ఏ హాయ్ తాతయ్య. తాత పొలంకాడికి పోతాడు కావచ్చు. నీ అవ్వ ఈ మట్టేంద్రా బాయ్ రోడ్డు మీద పొద్దు అలా జావదెంగుతుంది. శేఖర్ గారు కొంచెం ఏమో వస్తా అన్నాడు మావ. మరిగా అంటే మనదే పొలం కోసి అలా రారా బిడ్డ కొంచెం అయిన తర్వాత ఏం కొడతావు ఇంటికాడ అని చెప్పేసి సరే అన్నాడు. ఇలా అవ్వ పొద్దుగా అందరు ఎటోళ్ళు పనికి పోతారు. ఇచ్చి పడితే కూడా రప్ప ఈ మిషన్ కొంచెం అయిన తర్వాత మనకే వస్తుంది అనమాట. దీన్ని ఎంత కొట్టిండోరా నిన్న నీ అబ్బ మొత్తం మట్టితో ఇచ్చి పడదేంగి కాదు. మేల్ భీమ్ అయితే మొత్తం వచ్చి పడదేంగి రేడి అంటే ఇది కూడా మేల్ భీమేలే. మేల్ భీమ లేడు పడడానికి వచ్చేసారు మా మనదే ఉన్నది కూర్చేది. ఇంకా ఒకరిని గంగొట్టుకుండి కాల పెట్టిందే వెళ్ళేవో తాతకు. ఇది మనదే వీటు తాతది. మా ఏడ పెట్టిండ్రు బండి కింద ఏడ పడితే ఆడ బాగా డౌన్లో ఉన్న కాడ పోసినాం అనుకో వర్షం కొడితే మొట్ట ఊడిసిపోతాం. మళ్ళీ మనదే బండల పొలం కాబట్టి అంటే ఇది మన కౌలుకే ఇస్తానంలే, మన ఓనేం కాదు. మరి అమాలోళ్ళు పొద్దుగా ఇచ్చి పడదే ఉంటారు. నాకు తెలిసి నైట్ తెల్లరంగా రావచ్చు. పొద్దున రక ఎండ కొడుతుంది కాబట్టి చీకట్లా చొచ్చి పడేస్తారు. అమాలో అయితే పని చేస్తారన్నమాట. మరిగా మనం ఏ టైంకి వచ్చిర్రు ఏ టైంకి పని చేస్తారనే ముచ్చట కూడా తెలుసుకుందాం. ఇక్కడ పెద్ద మనిషి మల్లేసి ఉన్నాడు కానీ మనం దేక్తలేడు. పొలం కొట్టేప్పుడే దేక్తాడు. ఇలా పెద్ద మనిషి బాగా. అయినా మన అవసరం ఉంటేనే దేక్తాడు ఆయన అబ్బో నక్కేలే కానీ పేరు బాగా పెద్ద మనిషి. ఏమైనా అవసరం ఉంటున్నావు మనవడా అంటాడు. ఈ అవసరం లేదనుకో దేకుడు. అవు శేఖరనా అవునాగా దగ్గర కాదు వీళ్ళు ఎవరు అని అడుగుతాడు. మళ్ళీ ఇంకోసారి వస్తే నువ్వు నాకు తెలుసా అని అడగాడు. ఇంకా పని అప్పుడు ఏమైనా పని ఉంటేనే అవసరం మనమే. అట్లా ఎన్ని బత్తాలు కొట్టి రే పొద్దుడికి వెళ్ళి ఎవరా మంగు వీడు సూపర్వైజర్ వచ్చిందిగా. కాకపోతే పని చేసే వాళ్ళని చూడ నువ్వు ముచ్చట పెట్టు ఆపి. నేను వీడియో తీస్తానే ఆపి ముచ్చట పెడతాను. అయిననే వెళ్ళా నేను చెప్పలే ఇంత ఉంది పేరు. మా వాళ్ళు కష్టపడతారు పాపం. మా వాడు సూపర్వైజర్ అందరికంటే. ఆయననే మల్లేసి కాక అక్కడ ఉన్న చూసినావా. మళ్ళీ ఇప్పుడు కాదు మళ్ళీ సీజన్కు మళ్ళీ నరసింహారెడ్డి పొలం పడితే మళ్ళీ గుర్తొస్తా నేను. లేకుండా మళ్ళీ గుర్తే రాను కాకు. మా వాళ్ళు అడ్లు నింపే చూపెడతావు మరి కాదా. ఇక మా వాడు సంచేసుడు ఇక్కడ ఇగో ఈ అడ్ల కుప్పని ఈ మేల్ ఫీమేలే కదా ఆడి మొగ. ఒక్కడికి కోసినాం వెళ్ళే వరకు వెళ్తే ఎన్ని వెళ్తాయి అనే లెక్క. డబ్బేసి సంచి నింపుతారు అన్నమాట. ఇక్కడ ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నది. ఈ బ్యాచ్ కూడా డబ్బేసి సంచి నింపుతారు మెల్లగా. ఎవరికి అయినా బాగా వేడత్తాంది తాతకు. వేడి కొడుతుంది ఏడికెళ్ళి కొడుతుంది. అట్లానే వేడి తీస్తాడు తాత.
ఇక అది లేకుంటే టానిక్ కదా అది దుకాణంలోకి ఎట్లా మనం ఎట్లా హాస్పిటల్ పోతామో ఆ తాత హాస్పిటల్ పోతాడు అట్లా ఇక అలవాటైన పానం ఊకుంటది ఇక అట్లా ఒక కాంట ఎన్ని కిలోలు కాక ఒక బత్త 51 కిలో కటింగ్ ఏమైనా ఉంటుంది అది ఇంట్లో 51 అంటే 1 కిలో కటింగ్ ఉంటుందా చూసినావా అంతకుముందు అన్న ఎలా మాట్లాడంటే మనకి ఏమన్నా అవసరం మాత్రమే మాట్లాడుతారు ఈయన వెళ్ళా నాకెళ్ళా రైట్ తాతలు కాకలు మామలు మరి రైట్ మామలు అందరికి మామలకు బాగా చెప్పరా కొంచెం వీటి చూసి అగ్గో మా లడ్డు మావ ఇంత ఉంది అన్నట్టు చూసినా పట్టడాన్ని ఈ మావనే పొద్దు పొద్దులు ఎంత ముందే తయారయ్యి చూసిన బొట్టు పెట్టుకొని రైట్ మరి అందరికీ మనమైతే పొలం కాడికి అయితే వెళ్ళిపోవం మరిగా ఇప్పుడు పొలం కాడికి పోతే మళ్ళీ మిషన్ వచ్చింది అనుకో జోరుదారు చంపుకొని అయితే వెళ్ళిపోవచ్చు మరి అలాంటి మళ్ళీ కొంచెం తీద్దాం అనుకున్నా కానీ ఏంటంటే మళ్ళీ టైంకి వచ్చే వరకు పని మీద ఉంటారు మళ్ళీ జోరుదారు ఎండ కొడుతుంది ఇక సుక్కలు కనడితే పోవం అందుకే తీసుకొని అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు మా ఊరు అమలు బ్యాచ్ అనమాట అది ఎంత కథలు పాడా ఇప్పుడు నిన్ననే పొల్లు చంపిండి అలాగే వెళ్ళి కొట్టి మన బండి పానం తీసిండు శేఖరి మా మామ మొత్తం గిరాకీని వేసుకొని వస్తాను ఆటోలో అంజనా ఎవరా సత్తే ఇక మా ఆంటీ దుకాణంలోకి వస్తే నాకు ఏమి ఇస్తలేదు కానీ పొద్దుగా కూరగాయలు ఎదగొంటుంది ఇప్పుడు మనకు డీజిల్ పోసలే గారు 20 లీటర్లు ఫ్రీగా మామ ఉంటే ఎంతైనా పోతాడు దుకాణంలో కూడా ఎవరు రాడు అట్టమ్ముంటే అటోడు అటే పోతాడు అచ్చేటోడు చూపెడతాంది చూసినావా లైక్ సబ్స్క్రైబ్ అట అంతేనా ఇంకా తాలేదు ఆగో ఈయననే పటేలు ఇగో ఈయననే ఏ సేట్ అన్నమాట పొద్దుగాల పొలం కాడికి పోరా అంటే ఇక తాళ్ళల్లో ముచ్చడి తెంగుతాడు అవురా కాక అవునా కదా పొద్దుగాల పొలం కాడికి పోరన్నా లేదా పాపం తోటోడి తయారయ్యండి అగో పొలం కోసం చూస్తాడు ఈయన తోటోడి తయారయ్యాడు బండి కోసం పోతాడు ఈయన పేరుకు సేటే కానీ పోతలేడు అరే నీదో వేసు అదో కుబోట ఎవ నాకు తెలియదారా అబ్బిగా అగో ఈయన పూజారి పొద్దుగాల ఈయన పూజారి పొద్దుగాల తాతయ్య ఈ తాత అట్లా నేర్పుదాన్ని పోతాడు కూర కూడా పొద్దుగాల గమ్మత్ అనిపిస్తుంది పోతాంటే అగో ఈడేంద్రు ఇది ఎవరు పెట్టరు అవ్వా ఇరగదేంగితే బండి నువ్వు కచ్చుకుంటా మూట నాదే పోతాను 40,000 12 లక్షల బండి వేసి కచ్చుకుంటా లెక్కనా నన్ను ఆపేది ఎవరు అవు రైట్ దాన్ని వాటి కచ్చుకుంటా కట్నకి ఇదికి చూసినా మా మామయ్య మంచిగా ఎంత ముద్దుగా తయారైంది చూడు ఇగో వీడు మా ఆవులే మామయ్య గాడు మంచోడుగా ఆగో ఓ అవ్వ బ్యాటరీ దారి ఇది గాలి సూపర్ వస్తుంది ఒక్క నిమిషం అదే గాలి సూపర్ వస్తుంది మామయ్యది ఎంతరా దీనికి ఎవరిది అబ్బి కదా జిమ్మడు మన ముసలి ఉందట పోయిందే ఈ బ్లోరు గాలి కొట్టేది ఒక ఇట్లా డీజిల్ క్యాన్ వేసుకుంటాను మామ ఇక కప్పలు అబ్బేసి అయితే డైరెక్ట్ రెడీలు ఉన్నాడు నవ్వుతాడు మా వాళ్ళు అయితే మెల్లగా ఆటోలోకి వెళ్తే డీజిల్ అయితే డంప్ చేస్తారన్నమాట కథం ఒకటి దించుకుంటే అయిపోతుంది మా వాళ్ళు మీరు గిచ్చుకుంటే కథం ఒకటి చాలా ఇంకోట కాక ఇంకోటాడా గీసేయి ఇడు అన్న ఒక్క నిమిషం పట్టుకుంటానా దారా అబ్బి ఈ కిందే వాళ్ళు అరే సాయి ఏం మంట మండుతుంది ఆడ కడుపులో మంటగానికి బస్ దారా అబ్బి మీదికి రా బస్ ఇగో 2 క్యాన్లు సెట్ చేసినాం ఇక మా బ్రోను మా కాగాడు ఇద్దరు సెట్ చేసారు అనమాట ఇప్పుడు ఇక మన పొలం కాడికి వెళ్ళిపోయేది మన పెద్ద పూరని పట్టుకొని వెళ్ళిపోదాం మరి ఇక చిన్నపూర ఇంటికాడ ఆడ వెళ్తారా ఈడే వస్తాడట అలా గొల్లలు గొల్లల తాతలు ఎంతరా దీనికి ఇది అమ్మతున్నది ఫిల్టర్ వీకింది మా కొత్త ఫిల్టర్ వేసుకోవాలి మనం ఇక మరి ఎప్పటికి ఇది ఎట్లా అనుకుంటాను ఇది ఆయుధం మనకు ఇలాగ మావాడే తిప్పేస్తాడు మావ బండిని దీన్ని పట్టుకొని అయితే వెళ్ళిపోవడే ఒక్క ఎత్తేసి కాలిపోతుంది కానీ జారుతుంది గారు నేను ఎక్కుతాను మీదికి అత్తా దేవుడు అత్తరా గీడికి ఎక్కి కూర్చుంటా ఇప్పుడు ఆ బురదలు ఎంత ఉన్నదో కథ కట్టము చూడాలి పోయిన తర్వాత మా వీడికి లెఫ్ట్ అది దింపెత్తాడు ఆ బండి కూడా మనకు మధ్యాహ్నం వస్తుంది ఇంకా అది కుబోటో అది కొంచెం చిన్న ఇంజన్ అన్నమాట ఇక మావ నడిపిన బండి పోయిన సీజన్ అది ఈ సీజన్ కూడా మనకు అక్కడ కొత్త పొలం కాడ అదే బండి కోసింది ఈ అవ్వ ఇలానే తీరా వలుగుతుంది పో ఈ అవ్వాయి చూడు ఎంత ముద్దుగా ఎండిందో ఓ పట్టుకో ఆడ చత్తరు డీజిల్ పోతే గట్లా అని ఉన్నదిలే డీజిల్ క్యాన్ పడ్డాయి మావా ఏ అవ్వా నేను డీజిల్ పోతాను ఉరికి వస్తానా నాది ఒకసారి గిట్లే అయింది లోపల డక్కం లేదు ఇంకా పోలేను అయ్యాం ఈడికెళ్ళి తిరిగి అట్లా వాడు ఆ నరసింహరెడ్డి దోయలకి పోవుడు కావచ్చు
అలా నిన్ను ఈత కొట్టిందంటే మన బండి చూద్దాం వాడి వాళ్ళు ఇప్పుడు ఎట్లా కొడుతుందో. ఇప్పుడు ఏం కాదు కానీ రాంగ్ ఉంటుంది, దీనికి ఈత వస్తుంది. అదే పడే మెల్లంగా పోవాలి. ఇదేంటి తక్కువ అని సౌండ్ ఏమో వలిగిందా అని ఇడ. ఓ జారుతాండి. రైట్ పోనీ. ఇలా అందరు ఇప్పుడు మొగసాలు కోస్తానికి వచ్చిర్రా బాబు కాకు. ఇదోయేనా గాయడం కొట్టింది. ఇదే ఫస్ట్ నాదే బండి దానికి గుద్దంత వాళ్ళగా దిగిర్రా నా బండిది పాపం. ఇక గాడం కొట్టింది కాబట్టి మా వీళ్ళకి వెళ్ళి కానీ కొట్టని గాడంలోకి వెళ్ళి బాగా పక్కకు పోనీ వెళ్తుంది బా. కానీ లోడ్తో డౌట్ అనిపిస్తుంది అన్న నాకు. ఒక ఇట్లా మా వెళ్తుంది కావచ్చు కానీ మళ్ళీ పోరాలు కూడా బండ్లు నడపత్తలేవు అన్న. అడే బర్ర దొక్కుతారు. అరే ఒక మోషన్ మీద పట్టుకొని పోతే వెళ్తుంది కానీ ఒత్తుర్రా అంటే ఏం చేస్తారు మనోరు గిర్రెక్కుతారు దాన్ని తోడుతుంది. మావాడైతే పొద్దు అలాగ ఫిల్టర్ అయితే జామ్ అయింది కదా, దాని అయితే సాపి చేసుకుంటాడు. అంటే మొత్తం దుమ్ము అయితే పోగొట్టుకుంటాడు మొత్తం అనమాట. మనం పొద్దుగాల అట్లా సాపి చేసుకుంటేనే బండి జర కొన్ని రోజులు మనకి ఎక్కువ రోజులు నడుస్తుంది. కానీ ఎట్లా పోతే ఏమో ఆ గుద్దు అలా దిగబడుతుంది. ఇలా ఇక ఏం చేసారు అర్థమైతే కానీ మేము చూడాలి. ఇక దాని వేసి వలుగుతుంది. ఇప్పుడైతే అలాగైతే పోతానమ్మా. మరిగా ఏమైతే చూడాలి కథ. అవైలాగ నేను రానన్నా అంటే రారాబోయ్ అంటాడు. వెళ్తా అది రా గాడే కొట్టుకుంటా మాపోతాను కానీ మెల్లగా. మావాడైతే అట్లయితే పోసేస్తాడు మావ. ఇంకా డీజిల్ అయితే పోసుకోలే. ఇక మావాడు హాయ్ చెప్తాను అన్నమాట. మా అన్నయ్య వేసిది ఇక ముఖం మీదే దిగుతుంది అంతా. అట్లా పడితే గుద్దు వాళ్ళకి కనబడుతుంది కానీ ఇప్పుడు ఆడికి పోయే ఓపిక లేదులే మావ. సావ దింగుతాను దుమ్ము ముఖం మీద దింగుతాను మావా. మావ జీరో కట్టు కొడుతుంది. జీరో కట్టు కొట్టిన ఇవ్వరాగా గిర్ర తిప్పిండు దాన్ని ఈడ. మనకి అది 2 మిషన్లు పెట్టి వస్తలేవురా. అది నార్మల్ కదా, అది లోకల్. అది రవి కాక బండి అది. ఆడకు ఇక టైం లేదని రాత్రి పూట సావదేం కదరా. నీ రోజు భయమేనా. నీ అవ్వ వర్షం పడితే ఇసుకపోయా కథం. ఇళ్ళకెళ్ళి బండ్లు వెళ్ళారు. ఇప్పుడు మన యాగు నీ బండి వంటది ఇలా. ఇగో మా సాయిలును మా అన్నయ్య ఇద్దరు పోతున్నారు అనమాట. మా కాకనావును మా అన్నయ్య. అవ్వ కొన్ని పోయంటే పొలు ఇచ్చి పడేస్తాడు అడ్లు. వెళ్ళాలి ఇప్పుడు గుద్ద వలుగుతుంది దీన్ని. ఇలా గుంజురాయిద్దు బండికి బండి పెట్టి మా వాడు చేసే ఘనకార్యానికి. అబ్బా మధ్యలో చూడరు వెనుక కూర్చో మంచిగా. కావాలంటే ఇది నేను పట్టుకుంటా. ఒకటే మొఖాన్ని వెళ్ళిపోవాలి. ఇగో మన దాని గుంజనీకైతే మన కాక బండికి అయితే మొత్తం ఈ కాకనైతే తిప్పేస్తాను అనమాట. మనడు ఒరిస్సా నుంచి కొత్త డ్రైవర్ అయినా మెల్లగానే రే ఇది జాగ్రత్త వల్ల పొక్కలో పోతుంది. డౌన్ అవుతుంది ఆల్రెడీ. ఇక ఈ బండికి బండి పెట్టి గుంజురు అన్నమాట. ఇప్పుడు ఇక గుంజి గుద్దంత వాళ్ళదేం కలదాన్ని. ఏమంటారు సాయి? कौन सा नाम है तेरा नाम? विशाल. विशाल माटे? हाँ विशाल. पूरा नाम विशाल है ना? विशाल मेस्त्री. वो पट्टी वो ले लो पट्टी. वो हाँ उसमें देखा ना. ओ बस देख के वो बम्पर के लगा लो. अरे इसे साइड आ साइड उस साइड लगा लो. इगो वो साइड लगा लो. ओ नहीं उससे इससे हाँ उधर से लगा लो. हाँ
వచ్చా అవుతా మెల్లంగా చూసుకొని ఇగ్గాలి ఏం కాదు. వెళ్ళిందిరా సాయి పోని 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 అక్కడ అక్కరగవాని అక్కరగవాని అరే రా 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 అవ్వ గుంజుకొని పోతాను ఫస్ట్ ఫస్ట్ తిప్పేసి అవదేంగిరా బాబు. ఇగో చాలు కథ పోనీరా ఆపకరా పోనీరా ఇది వెళ్ళేదిరా అయ్యా గారాగా పట్టుకవే గాలబెట్టి ఒకటి మొగాన ఒక్కసారి కట్టి దాటి ఒక్కసారి ఇలా పోరా అలాగో గాడెన గెలుగు గాడంగి చలో. ఇక మావాడ దిక్కొని పోతాను మావ మెల్లమెల్లగా మనం ఇట్లా వస్తుంది ఏ అవ్వాయి దిగబాట్లల్లా వచ్చిన రోజే సూపర్ కనబడతాను. ఇక చూడు ఎట్లు ఒక్కసారి గాడం కొడితే మా వెళ్తేలే ఒకసారి 2 సార్లు గాడం కొట్టి కాల పెడితే ఓరు బారే ఇట్లా 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 లేదు వెళ్తుందిరా ఒక్కొక్కటి పోసుకోర్రి. నేను 2 పోసుకోలేదా ఇది తీసుకుపోయావు ఆడ పడితే ఇంకో ఏ చెట్టు కింద సరేనా. ఇట్లున్నది మా కథ. ఇక మావాడు పంపించాలి నాకు ఎవరమైనా అనమాట. ఇక ఆడైతే వెళ్ళిపోతాడు మనమైతే బండి పట్టుకొని తెంగేద్దాం. మరి పోరని రాక కొంచెం దిగబట్లకు పట్టుకొచ్చే వరకు పోరని గుద్ద వలుగుతుంది. ఇప్పుడు ఆ టైర్లని ఇక గుద్దలకి ఇరుగుతుంది. అది ఇంకా 16 టైర్ అది అనుకుంటా. మరి సింపుల్గానే రమ్మని నాకు ఈ బండ్లు దిగవాడు నాకు ఆడ ఉండకుండా నడతలేదు. మరి ఇక అందుకే ఆయనకి బండి ఇచ్చి పడదేంగి మనం ఆడనే ఉన్నాం అనుకో. ఇక ఆయన బండి ఈయన బండి గుంజవచ్చు మీకు కూడా మంచిగా చూపెట్టచ్చు. ఇంకా గుద్దవాలి తప్ప ఎట్లా ఇక గుంజ నడవలే అనుకో కొంతసేపటి రాక అంతే మామ. ఇది కూడా చూడు గుద్దలకు దిగబడ్డది నేనంతా నా బండిదే ఇదంతా పుణ్యం. ఇగో పోరడు నోరుంటే మొత్తుకుని మామ పోరడు ఎక్కువ ఖర్చు పెట్టియలే. ఇక ఈసారి చిన్న పని ఉండదు 2500 3000 ఖర్చు పెట్టిస్తాడు. ఎట్లెత్తాడు బండి నడుతావా బండి నడుతావా పిల్లగాని వచ్చినా కానీ బండి నడుతావా నేను ఎత్తుకొని వెళ్ళిపోడే ఇక ఎట్లా తీసుకున్నా. ఓకే 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 చెప్పేసిండా మీ శేఖరన్న అవు కాకా చెప్పిండానే మీ శేఖరన్న అనుకున్నా